సో ఇప్పుడు మనం మన ఇంట్లో తరచుగా వాడే మిరియాలు అనేవి కల్తీ అయినాయా లేదా అనేది తెలుసుకుందామండి. చక్కగా ఇలా ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్‌లో వాటర్ తీసుకొని దాంట్లో మిరియాలనేవి యాడ్ చేద్దాం. చూసారు కదండీ! హాఫ్ ఆఫ్ ద మిరియాలు కిందకొచ్చేస్తే మిగతా సగం పైన వాటర్‌లో తేలాడుతున్నాయి. అంటే తేలిపోతూ ఉన్నాయి. అంటే దీని అర్థం ఏంటంటే కింద సెటిల్ అయిపోయిన మిరియాలన్నీ కూడా అడల్టరేట్ కానివి, అంటే కల్తీ కానివి. పైన తేలుతూ ఉన్నాయి కదా! ఈ మిరియాలన్నీ కూడా కల్తీ మిరియాలండి. అసలు మిరియాలనేవి కల్తీ ఎలా చేస్తారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మిరియాలు దాంతో పాటు పప్పాయ గింజలు 2 కూడా చూడటానికి సేమ్ కనిపిస్తూ ఉంటాయి మనకి. ఈ పప్పాయలో ఉండే గింజలన్నీ తీసి చక్కగా ఎండపెట్టేస్తే అవి మనకి ఏమంటారు మిరియాల్లాగా కనిపిస్తాయన్నమాట. సో, ఈ పప్పాయ గింజల్ని తీసుకొచ్చేసి మిరియాల్లో కలిపేసి అడల్టరేట్ చేస్తూ ఉన్నారనమాట. సో, ఇవి తినడం మూలాన మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఇబ్బంది పడుతూ ఉంటుంది.